హనుమాన్ టీంను ప్రశంసించిన హోంమంత్రి అమిత్ షా. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకుడిగా, తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఒరిజినల్ ఇండియన్ సూపర్ హిట్ చిత్రం హనుమాన్. ఈ చిత్రం సెన్సేషనల్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా 50 రోజుల వేడుకను ఘనంగా జరుపుకుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాత కె. నిరంజన్ రెడ్డికి అన్ని ఏరియాల్లో బయ్యర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. కమర్షియల్ హిట్ అయిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సాంప్రదాయాలను, వాటి నుండి ఉద్భవించిన సూపర్ హీరోలను అద్భుతంగా చూపించడంలో విజయం సాధించిన హనుమాన్ టీంపై తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. వారి భవిష్యత్ ప్రాజెక్టుల కోసం యూనిట్కి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు హోంమంత్రి హైదరాబాద్కు వచ్చిన నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా, నిర్మాత కె. నిరంజన్ రెడ్డి హైదరాబాద్లో అమిత్ షాను కలిశారు. హనుమాన్ బృందం అమిత్ షాకు హనుమంతుడి షీల్డ్ను బహుకరించింది. అమిత్ షా ఈ సమావేశానికి సంబంధించి ఫోటోలు పంచుకున్నారు. భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సాంప్రదాయాలను, వాటి నుండి ఉద్భవించిన సూపర్ హీరోలను చిత్ర యూనిట్ అద్భుతంగా చూపించిందని అమిత్ షా అన్నారు. అమిత్ షా ప్రశంసలకు హనుమాన్ టీం చాలా థ్రిల్ అయింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆనందం వ్యక్తం చేస్తూ అమిత్ షాని కలవడం ఒక గొప్ప అదృష్టమని, ఆయన మంచి మాటలు, ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. హీరో తేజ సజ్జా ఆనందం వ్యక్తం చేస్తూ అమిత్ షా సార్ని కలవడం మాకు గర్వకారణం, ఆయన మంచి మాటలకు ధన్యవాదాలు అన్నారు. మరోవైపు ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు.